Hi guys, this is Dynamo. Welcome to AutoCAD 2026 అండ్ బేసిక్ లెవెల్ నుంచి ప్రో లెవెల్ వరకు నేనైతే అన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఇందులో మనకి ప్రీవియస్ వీడియోలో అనేది యూనిట్స్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలి, ఒక ఆటోక్యాడ్ డ్రాయింగ్ ఫైల్ని మనం ఎలా చూస్ చేదే ఐ మీన్ స్టార్టింగ్ చేసేటప్పుడు దాన్ని ఫైల్ని ఎలా మనం పెట్టుకోవాలి నేను మీకు అన్ని విషయాలు చెప్పానండి ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేసరికి రెండోది ఏంటంటే డైమెన్షన్ స్టైల్ అనేది మనం దాన్ని యూనిట్స్ని మెజర్మెంట్స్ని కలరింగ్ని టెక్స్ట్ని మొత్తం అన్నీ మనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆటో క్యాడ్ వర్క్ అనేది మనం అయితే స్టార్ట్ చేస్తామండి. యాక్చువల్గా మనకి ఏవైనా డైమెన్షన్ మనం రెక్టాంగిల్ ఏం గీసిన అనుకోండి, డైమెన్షన్స్ మీకు ఇలా కనిపిస్తాయి, చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఓకేనా? యారో మార్క్స్, కలరింగ్ అండ్ ఈ ఎక్స్ట్రా లైన్ కూడా మీకు ఇండికేషన్ చూపిస్తాయి. నేను అలా కాకుండా మీకు చూడండి, రేడియేషన్ కూడా మీకు కలర్ హైలైట్ అవ్వదు, ఐ మీన్ టెక్స్ట్ హైలైట్ అవ్వదు, ఏమీ హైలైట్ అవ్వదండి. బట్ నేను ఇచ్చిన డైమెన్షన్స్ ఏంటంటే ఇదిగోండి, నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నాను. ఇవి డైమెన్షన్ స్టైల్లో మోడిఫికేషన్ మొత్తం అన్నీ చేసుకున్నాను. చూసారా, రేడియేషన్స్ ఎలా కనిపిస్తాయి, టెక్స్ట్ హైలైట్స్ ఎలా కనిపిస్తాయి. ఓకే, మనకి యారోస్ చూసారా, మనకి ఫీట్లో కూడా ఎంత ఫీట్స్లో ఉన్నాయి, ఎన్ని ఇంచెస్లో కూడా ఉన్నది కూడా మనని క్లారిటీగా యారో మార్క్స్ అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్గా ఇందులో మోడిఫికేషన్ చూడండి, డైమెన్షన్స్ డిఐఎం, ఇదిగోండి డైమెన్షన్ స్టైల్. ఓకే, ఇందులో చూసారా స్టాండర్డ్ అనేవి ఇవి ఇలా ఉంటాయండి. యాక్చువల్గా మోడిఫికేషన్ చూసారా, మీకు ఇందులో ఏమీ ఉండవండి. యాక్చువల్గా ఇవన్నీ ఫస్ట్ మన ఆటోక్యాడ్లో ఇచ్చిన స్టాండర్డ్స్ అండి. ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను అందులో మోడిఫికేషన్ అయితే చేశానండి. టెక్స్ట్, ప్రీమియం యూనిట్స్ మొత్తం అన్నీ మోడిఫికేషన్ చేస్తేనే ఈ ఫైల్ అనేది వచ్చిందండి. యాక్చువల్గా ఇదండి, ఇది వేరే ఫైల్ అండి. ఇది అయితే నేను మోడిఫికేషన్ చేసిన ఫైల్. నేను ఇందులో మోడిఫికేషన్ చేసిన డైమండ్ స్టైల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే ఓకే, ఇది పెద్ద చేసుకోండి. ఓకే, ఇందులో డైమెన్షన్ స్టైల్ డిఐఎం డైమెన్షన్ స్టైల్. ఓకేనండి, ఇక్కడ నేను స్టాండర్డ్ దాంట్లో నేను అన్నీ మార్చుకున్నానండి. యాక్చువల్గా ఇందులో మోడిఫికేషన్. ఓకే, మోడిఫికేషన్లోకి వెళ్ళేసరికి లైన్ అండి, లైన్స్ ఫస్ట్ లైన్స్ దాంట్లోకి వెళ్ళాలి. సింబల్స్, ఇది లైన్స్ డైమెన్షన్స్ లైన్స్ అండి. లైన్ కలర్ నేను గ్రీన్ పెట్టుకున్నాను. చూసారా, ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ పెట్టుకున్నాను. లైన్ టైప్ బై బ్లాక్ పెట్టుకోండి. బై లేయర్ కన్నా బై బ్లాకే బెటర్. లేయర్ అనేది మరీ సన్నంగా వస్తుంది. ఓకే, బై బ్లాక్ పెట్టుకుంటే మీకు కొంచెం థిక్నెస్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీకు డ్రాయింగ్ క్యాడ్లో కనిపించాలి కదా క్లారిటీగా, ప్రింటింగ్ తీసినప్పుడు కూడా. అంటే బేసిక్ లైన్ స్పేసింగ్ అండి. ఇక్కడ 30 పెట్టుకోండి. 30 30 ఫీట్. మీకు ఫీట్ తెలుసు కదండి. షిఫ్ట్ పట్టుకొని మీకు ఐకాన్ ఉంటుంది చూడండి, ఆ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ ఇవ్వండి, మీకు కనిపిస్తే షిఫ్ట్ పట్టుకుంటే డబల్ ఐకాన్ వస్తుందండి. సింగిల్ క్లిక్ చేస్తే సింగిల్ ఐకాన్ ఫీట్లోకి వస్తుందండి. షిఫ్ట్ పట్టుకొని అది క్లిక్ చేస్తే డబల్ ఐకాన్ వస్తుంది, అంటే దాన్ని ఫీట్లోకి వెళ్తుంది. డబల్ ఐకాన్ ఇక్కడ చూసారా, అది ఫీట్లోకి వెళ్తుంది. ఇదైతే సింగిల్గా క్లిక్ చేయండి, మీకు మీకు ఫీట్లోకి వస్తుంది. ఆ షిఫ్ట్ పట్టుకొని ఇది క్లిక్ చేస్తే డబుల్ ఐకాన్ వస్తుందండి. ఓకేనండి, సపోర్ట్ డైమెన్షన్ ఇవన్నీ వదిలేయండి. ఇంకా ఇవన్నీ ఇందులో పర్టికులర్గా ఎలాగుందో మీరు అవే మార్చుకోండి. ఎక్స్ప్లోన్ డైమెన్షన్ లైన్ 5 ఫీట్, ఆఫ్సెట్ ఆర్గన్ 0.6 ఫీట్. చూసారా, ఫిక్స్డ్ లెంత్ ఉంది కదండి, ఎగ్జిబిషన్ లైన్ ఇది 50 ఫీట్. ఓకేనండి, ఇప్పుడు సింబల్ యారోస్కి వెళ్దాం. సింబల్ యారోస్ మీకు ఏ యారోస్ కావాలంటే ఆ యారోస్ పెట్టుకోవచ్చు. మల్టీ యారోస్ ఉంటాయండి ఇందులో. మనకైతే బేసిక్గా ఇదే యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ యారో అయితే మనం ఎక్కువ కంఫర్టబుల్గా వాడతాము. ఆర్కిటెక్చర్ అయితే మరీ మోస్ట్లీ అనేది ఇది వాడతారండి, ఆక్విలియన్. ఓకే, అండ్ యారో సైజ్ అండి 5 ఫీట్ పెట్టానండి నేను. యాక్చువల్గా నాకు కరెక్ట్గా అది సరిపోయిందండి. నాకు ఈ డైమెన్షన్స్కి అన్నిటికీ కరెక్ట్గా సరిపోయింది. మీకు ఏం మ్యాచ్ అవ్వకపోతే యారో సైజ్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చండి. ఇక్కడికి వచ్చి సెంటర్ మార్క్స్ పెట్టుకోనండి. బ్రేక్ సైజ్ పెట్టుకోనండి. యాక్చువల్గా బ్రేక్ సైజ్ అనేది టెక్స్ట్కి, ఆ టెక్స్ట్కి ఈ టెక్స్ట్ మధ్యలో బ్రేక్ సైజ్ అండి. యాక్చువల్గా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు కూడా. ఇక్కడ నేను 4 ఇంచ్ పెట్టుకుంటాను చూడండి. 0 ఫీట్ 4 ఇంచ్. ఓకే, నేను పెట్టుకున్నాను. ఈ ఆర్క్ లెంత్ సింబల్ ఇదే పెట్టుకోండి. రెడ్యూస్ జాగ్ డైమెన్షన్ 45 అండ్ లైన్ జాబ్ డైమెన్షన్ 1.5 ఇంచెస్ అండి, ఇంచెస్ టెక్స్ట్ హైట్. ఓకే, టెక్స్ట్ అండి, టెక్స్ట్ అప్రియేషన్
టెక్స్ట్ స్టైల్ స్టాండర్డ్ అండ్ కలర్ మనకి ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఓకే. టెక్స్ట్ హైట్ 10 ఫీట్ అండి. యాక్చువల్గా టెక్స్ట్ హైట్ 10 ఫీట్ పెట్టుకున్నాను నేను. ఓకే. అండ్ రిమైనింగ్ చూసారా, ఇక్కడ అవన్నీ ఈ పర్టికులర్ ఎలాగున్నాయో అలాగే ఉంచేయండి. ఇవి మీకు ఇందులో మోడిఫికేషన్ ఏమైనా చేస్తుంటే మార్చుకోండి. టెక్స్ట్ అలైన్మెంట్ హారిజెంటల్ పెట్టుకోండి. ఎప్పుడైనా హారిజెంటల్ ఇస్ ద బెస్ట్. నేను చెప్తున్నాను, హారిజెంటల్ అయితేనే మీకు చూడడానికి అన్నిటికీ బాగానే ఉంటుంది. ఓకే. ఫిట్ ఫిట్లో మీకు ఏమైనా మీ దాంట్లో ఏమైనా ఉంటే మార్పులు ఉంటే ఇందులో చూసుకొని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని పెట్టుకోండి. ప్రైమరీ యూనిట్స్ ఇంజనీరింగ్లో పెట్టుకోవాలి. డెసిమల్స్ చూడండి, ఇక్కడ 2 డెసిమల్స్ అనేవి పెట్టుకోండి. ఓకేనా. ఇంచెస్లో కూడా ఓకే. రౌండ్ ఆఫ్ ఇవన్నీ పెట్టుకోండి. స్కేల్ ఫ్యాక్టర్ 1.0. ఓకే. రిమైనింగ్ ఫీట్ అండ్ ఇంచెస్ చూసుకోండి. ఇవి యూనిట్స్ ఫార్మాటేషన్. ఓకే. అలైన్మెంట్ ఏంటి, అలైన్మెంట్ డిస్ప్లేలో ఇది అలైన్మెంట్ ఏంటి ఇలాగ అవ్వకుండా ఉండాలంటే ఇది ఆఫ్ చేసేయాలండి. దీన్ని ఏమైనా మోడిఫికేషన్ చేసి ఇది యాక్టివేషన్ చేసి మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మరి అన్ని ఫీట్లలోని అండ్ మీకు ఇంచెస్ మీటర్లో కూడా కావాలన్నా దాన్ని యాక్టివేషన్ చేసుకొని మార్చుకోవచ్చండి. డెసిమల్లో ఇందులో మీకు అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. ఫీట్తో పాటు ఇంచెస్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చండి. ఇది చాలామంది ఫీట్లో కొంతమంది చేస్తారు, అవతల వాళ్ళకి ఆ మీటర్లో కూడా కావాలి అని అంటారు. కాబట్టి మనం ఇది యాక్టివేషన్ చేసుకొని ఇందులో మోడిఫికేషన్ చేసుకొని చేసుకోవచ్చండి. ఓకే. ఓకే. నెక్స్ట్ టాలరెన్స్ అండి. ఇందులో కూడా మీకు చూసి కొంచెం ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు. యాక్చువల్లీ అందులో ఏదైతే మార్పులు చేయలేదు. ఓకేనండి. ఓకే కొట్టేసి సెట్ కరెంట్ కొట్టేసి క్లోజ్ కొట్టినామండి. అంతేనండి. మీకు ఇప్పుడు మీకు మీకు పర్టికులర్గా మీకు డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో అన్నీ క్లారిటీగా అనేది వస్తాయండి. ఓకేనండి. దీన్ని బట్టి మీకు డైమెన్షన్ స్టైల్ మార్చుకుని స్టాండర్డ్లో పెట్టుకొని అవి మీరు మాత్రమే ఉంచుకోండి. దాన్ని బట్టి మీకు ఆటోకేర్లో అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను కమెంట్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. కమెంట్స్ గురించి మీకు డీటెయిల్గా ఒక పేజ్ టు పేజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీకు అన్ని బేసిక్ లెవెల్ నుంచి ప్రో లెవెల్ వరకు నేను చెప్దాం అనుకుంటున్నాను. బట్ అదేంటంటే ముందు బేసిక్ లెవెల్స్ అన్నీ చెప్పేసి దానిలో ఒక బ్రీఫ్లీ డెప్త్గా మీకు చెప్తాను. తర్వాత ప్రీవియస్ తర్వాత వీడియోస్లో కూడా చెప్తాను మీకు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.